నమస్కారం. రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించారు. గరుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడిని 2 రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెప్తున్నాయి. శ్రీవారు అమ్మవారిని గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినిగా, ఆసనంగా, వాహనంగా సేవిస్తున్నారు. గరుడ పచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతి సమేతంగా నిజ సుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలిమేరు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ధనంజయ, సూపరింటెండెంట్ పుష్పలత, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతిలో కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెలో సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఉదయమే తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్, కారణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్, తిలక్ రోడ్ మీదుగా పాత మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను రక్షించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మోడీ నిరంకుశ విధానాలపై కార్మికులు నినదించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు ప్రకాష్ బాబు మాట్లాడుతూ, స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పాలకులు ఆమోదించిన కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ కాలరాస్తున్నారని విమర్శించారు. 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం దారుణమన్నారు. మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నేడు సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్మికులు వీధి పోరాటాల్లో వీరోచితంగా పోరాడుతుంటే పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు తమ గొంతుకు వినిపిస్తున్నారని తెలిపారు. మోడీ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు స్వస్తి పలకాలి అంటే ఐక్య ఉద్యమాలు అవశ్యమని స్పష్టం చేశారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన గురువారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి అధికార నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుంచి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక్ నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు సమర్పించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి వాహన సేవలలో విశిష్టమైంది అధికార నంది. ఈ అధికార నందికి మరో పేరు కైలాస నంది. కైలాసంలో మెడలో మువ్వల దండలతో, కాళ్లకు గజ్జలతో, మనోహరాకారంతో, బంగారు కొమ్మలతో అలరారే నంది భౌడికి నిత్య వాహనం. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి, తిరుమల త్రాగునీటి కొరత తీర్చేందుకు హంద్రి నివాస్ సుజల స్రవంతి పథకం ద్వారా కళ్యాణి డ్యాంకు నీరు అందించడంతో పాటు గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా బాలాజీ రిజర్వాయర్కు నీరు అందించాలని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. తక్షణ నీటి అవసరాల కోసం 85 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో గురువారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి, తిరుమల త్రాగునీటి కొరతపై మాట్లాడారు. తిరుపతి నగరానికి త్రాగునీరు అందించే వ్యవస్థ 30 ఏళ్ల కిందదని ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. నగర జనాభా త్వరితగతిన పెరిగి ప్రస్తుతం 1,10,000 ఇళ్లే కాకుండా ఆసుపత్రులు, విద్యా సంస్థలు, హోటల్స్, హోమ్ స్టే, ఇతర వాణిజ్య సంస్థలు బాగా పెరిగాయని ఆయన చెప్పారు. దీంతో తిరుపతిలో 2 రోజులకు ఒకసారి త్రాగునీరు అందిస్తున్నామని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. కాగా ప్రస్తుతం తిరుపతి 68 MLD, తిరుమలకు 20 MLD నీటిని తెలుగుగంగ కళ్యాణి డ్యాం ద్వారా అందిస్తున్నట్లు ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. తెలుగుగంగ నుంచి నీటి తరలింపు పెంపుకు ఎండీ పుత్తూరు నుంచి మంగళం వరకు నిర్మించి తలపెట్టిన 2వ పైప్లైన్ పనులకు టీటీడీ 40 కోట్లు కేటాయించగా 5 కోట్లు టీటీడీ విడుదల చేసి 35 కోట్ల రూపాయల విడుదలను టీటీడీ పెండింగ్లో ఉంచిందని ఆయన తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు 10,116,000 విరాళాలని తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కొప్పాల గిరిధర్ కుమార్ తనయుడు కొప్పాల నీలేష్ కుమార్ గురువారం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుపతిలోని అడిషనల్ ఈవో నివాస గృహంలో దాత అందజేశారు.
కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిభావాన్ని పెంచాయి. ఇందులో భాగంగా సాయంత్రం 5:30 గంటలకు డాక్టర్ వై పరమేశ్వర్య గాత్ర కచేరీ భక్తులను అలరించింది. ఇందులో వినాయకాయ, సురసేనాపతి, కామాక్షిలోక సాక్షిణి అను కృతులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం 6:30 గంటలకు శ్రీమతి శైలజా బృందం గణేష పంచరత్నం, లింగాష్టకం, శివాష్టకం, శివతాండవ స్తోత్రం వంటి కీర్తనలు పాడి ప్రేక్షకులను అలరించారు. తర్వాత 7:30 నుంచి 8:30 గంటల వరకు శ్రీమతి ఇందుమతి బృందం పుష్పాంజలి, నటేశ కౌతం, భోషెంబో, జతీశ్వరం, దేవీస్తుతి, శంకర శ్రీ గిరినాథ ప్రభు కీర్తనలకు నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సినీ నిర్మాత బండ్ల గణేష్ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాను మొక్కుకున్న మొక్కును ఇటీవల తిరుమలకు పాదయాత్రగా వెళ్లి చెల్లించుకున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్ ఆయనకు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు బండ్ల గణేష్ ఒక సంకల్పం తీసుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలై తిరిగి ముఖ్యమంత్రి అయితే తిరుమలకు నడిచి వస్తానని మొక్కుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి చంద్రబాబు 4వ సీఎం కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సంకల్పయాత్ర పేరుతో జనవరి 19న షాద్నగర్లోని తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం 23 రోజుల పాటు 535 కిలోమీటర్లు నడిచి ఫిబ్రవరి 10న తిరుమల చేరుకున్నారు. 2 రోజుల క్రితం శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నేడు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ను ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. పాదయాత్ర సాగిన తీరును దారి పొడవునా పార్టీ కార్యకర్తలు తనకు అండగా నిలిచి ప్రోత్సహించారని బండ్ల గణేష్ ముఖ్యమంత్రికి వివరించారు. తిరుపతి రూరల్ మండల పరిధిలోని వెంకటపతి నగర్ కాలనీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఆ ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరుతూ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ కడియాల శ్రీనివాసులు తుడా కార్యాలయంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియో మెంబర్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలస్ దివాకర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కడియాల శ్రీనివాసులు కాలనీలోని మౌలిక సదుపాయాలు, వీధి దీపాలు, పాడైన రోడ్ల సమస్యలను, చేపట్టాల్సిన పనులను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీనివాసులు విన్నపాన్ని సావధానంగా విన్న తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తిరుపతి పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడిందని ఆయన పేర్కొన్నారు. వెంకటపతి నగర్ సమస్యలపై తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని అధికారులను ఆదేశిస్తామని, నిధుల లభ్యతను బట్టి దశల వారీగా పనులు చేపడతామని హామీ ఇచ్చారు. స్థానిక ఆలయాలకు నూతనంగా నియమితులైన పాలక మండలి చైర్మన్లకు జనసేన పార్టీ నాయకులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమితులైన కొండ రాజమోహన్ రాయల్ మరియు కొత్త వీధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ గా నియమితులైన వినోద్ రాయళ్లను జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్లను శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు వారు విశేష కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి బైపాస్ రోడ్ ఉంది గల ప్రకాశం మున్సిపల్ పార్క్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 మంది మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నందు ఉత్సవాల్లో భాగంగా కోలాటం ఆడే మహిళలకు ఒకే రకమైన చీరలు ఉచితంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా సంస్థ పేదలకు, వృద్ధులకు, అనాథలకు ఆసరాగా ఉండే సమస్య అని, రాబోయే శివరాత్రి పండుగను పురస్కరించుకుని మహిళలకు చీరలు పంచడం ఆనందంగా ఉందని తెలిపారు. తర్వాత లయన్స్ క్లబ్ కోశాధికారి జగన్నాథ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తర్వాత లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా శివరాత్రి పండుగకు చీరలు మహిళలకు అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ప్రతినిధులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, జగన్నాథం, శాంతి, బతికర్ల రఘు, శేషాద్రి, మహిళలు లతా రాయల్, శ్రీదేవి, మీనా తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మేము మొన్న తిరుచానూరు ప్రోగ్రాంలో కోలాటం వేయడం జరిగింది. ఆ వీడియోని అన్నగారికి పెట్టడం జరిగింది, కృష్ణప్రసాద్ అన్నకి. దాన్ని చూసి అన్న మహాశివరాత్రి సందర్భంగా మహిళలందరికీ కూడా మేము ఇస్తామమ్మా, మీరు పోయేసి శ్రీకాళహస్తిలో వేసే కోలాటంలో మా చీరలు కట్టుకొని మీరు సంతోషంగా శివరాత్రిని చూసుకొని రావాలని కూడా అన్నగారు చెప్పడం అయింది. నిజంగా
లయన్స్ క్లబ్ వారికి ఇంతవరకు ఎవరు చేయని పని మాకు ఆర్కే కృష్ణప్రసాద్ అన్న మాకు హెల్ప్ చేసినాడు. ఇదే విధంగా మాకు అన్నింటిలో సహాయ సహకారాలు అందించాలని అన్నగారిని మరీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున లయన్స్ క్లబ్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. సత్యవేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సత్యవేడ్ పంచాయతీరాజ్ ఆధునీకరణ నూతన భవనాన్ని టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హేమలత, సురుట్టుపల్లి ఆలయ చైర్మన్ పద్మనాభరాజు మొదలయార్, కార్పొరేషన్ డైరెక్టర్ నమశివాయ, వరదయపాలెం సింగిల్ విండో చైర్మన్ నందకిషోర్ రెడ్డి తదితరుల సమక్షంలో స్థానిక జడ్పీటీసీ విజయలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కోరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలానికే రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు తీసినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణలో, ప్రజా సంక్షేమం, అభివృద్ధి పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహర్నిశలు శ్రమిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో సత్యవేడ్ అభివృద్ధిపై తాను ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ముఖ్యంగా దాస్కుప్పం, ఈతుకోట బైపాస్ రోడ్, సత్యవేడ్ బైపాస్ రోడ్, నాగలాపురం, టీపీ కోట, చిన్నపాండూరు డబల్ రోడ్ పనులు చేపట్టేందుకు సీఎం దృష్టికి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పనులు ప్రారంభించే విధంగా ముందుకు సాగుతానని ఆయన అన్నారు. తిరుమలలో రైడింగ్ పేరుతో విజిలెన్స్ విభాగం వ్యాపారస్తులను చేస్తున్న వేధింపులపై టీటీడీ చైర్మన్ పీఆర్ నాయుడు కలిసి తిరుపతికి చెందిన కూటమి నేత జేబీ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక వ్యాపారస్తులతో కలిసి చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన విజిలెన్స్ వేధింపులపై రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. విజిలెన్స్ అధికారులు తిరుమలలో అధికారికంగా ఉన్న తట్టలు, షాపులపై నిత్యం రైడింగ్ చేసి ఇబ్బందులు గురిచేస్తున్నారని, టీడీపీ సానుభూతి పనులకు సంబంధించిన షాపులు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహిస్తున్నారని చైర్మన్ తెలిపారు. వైసీపీ నాయకుల షాపుల జోలికి వెళ్లకుండా టీడీపీ సానుభూతి పనుల షాపులపై ఈ దాడులు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లుగా యథేచ్ఛగా తిరుమలలో వైసీపీ వాళ్లు అనధికారికంగా తట్టలు పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశించాలని చైర్మన్ జేబీ శ్రీనివాస్ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. గురువారం జరిగిన వాలీబాల్, క్యారమ్స్, షటిల్, టెన్నికాయిట్ వంటి వివిధ విభాగాల్లో ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది పోటాపోటీగా తలపడ్డారు. ఈ పోటీల ఫలితాలను టీటీడీ ప్రజా సంబంధాల విభాగం అధికారికంగా విడుదల చేసింది. టీటీడీ పురుషుల వాలీబాల్ పోటీల్లో ఈ నారాయణ జట్టు విజయం సాధించగా, బి సుధీర్ కుమార్ రెడ్డి జట్టు రన్నరప్ గా నిలిచారు. 45 ఏళ్లలోపు మహిళల క్యారమ్స్ పోటీల్లో పి దివ్య తేజస్వి విజయం సాధించగా, ఎం విష్ణుప్రియ రన్నరప్ గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీలలో జి అలేఖ్య, కె సౌజన్య జట్టు విజయం సాధించగా, ఎన్ జానకి, చి మనోచిత్ర జట్టు రన్నరప్గా నిలిచారు. 45 ఏళ్ల పైబడిన డాంగ్బాల్ క్రీడలో కె ఇందిరా విన్నర్గా, జమున అద్దంకి రన్నర్గా నిలిచారు. డెఫ్ అండ్ మహిళా సింగిల్స్ షటిల్ పోటీలో జి సంపూర్ణమ్మ విన్నర్గా, బి నాగలక్ష్మి రన్నర్గా నిలిచారు. డెఫ్ అండ్ పురుషుల సింగిల్స్ షటిల్ పోటీలో సి సునీల్ కుమార్ విన్నర్గా, బి శ్రీకాంత్ రన్నర్గా నిలిచారు. డెఫ్ అండ్ డబుల్ షటిల్ పోటీలో బి శ్రీకాంత్, బి హరిహర్ ప్రసాద్ జట్టు విన్నర్గా, సి సునీల్ కుమార్, ఎం మస్తాన్రావు జట్టు రన్నర్స్గా జట్టు నిలిచారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పురుషుల సింగిల్స్ షటిల్ పోటీలో ఎస్ సుధాకర్రావు విన్నర్గా, డి నాగేశ్వరరావు రన్నర్గా నిలిచారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.